ఓకే, నీ పేరేందా? వెంకట వెంకట. ఎవరి మీద? గండవారం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయింది. ఎట్లా ఉంది రైతుల ఆ కాంగ్రెస్ వచ్చేకాడికి కారమేది నీళ్ళు ఏది లేదు. ఆ రేవంత్ రెడ్డి గెలిచకపోతే ఇప్పుడు ఆ కరెంట్ కాల్పుడు ఆ కరెంట్ సక్క ఇస్తున్నాడు, ఒత్తిడి పోవడే ఉన్నది. ఆ కరెంట్ సక్క లేదు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా కరెంట్ చక్కగా వచ్చింది, 24 గంటలు ఇచ్చిండు పొలాల వారిని. కానీ ఇది వచ్చిన కాడికి ఒక్కనాడు చక్కగా కరెంట్ లేదు. ఇప్పుడు నాటేద్దామంటే చూసి సపరేట్ వచ్చిన కుళ్ళు వేరే ఎక్కతో చెప్పలేదు. ఇవ్వాలి ఇప్పటిదాకా చూసి వచ్చిన అది ఉంటారని పొలం మీద వాళ్ళు పెట్టుకుంటారు నీళ్ళు అని. కరెంట్ ఈయన వచ్చిన కాడికి కరెంట్ చక్కగా లేదు, ఏది లేదు. ఏ ఊరికే బత్తా దొరుకుతారు, ఏ మందు ఏ దొరుకుతారు. నీళ్ళు లేదని చెప్తున్నావు. నీళ్ళు లేకపోతే ఎట్లా పండించాలని ఒక మావాసం ఉంటాడు, అడిగిండు రేవంత్ రెడ్డి. మీరు రక్తం చల్లించుకొని పండించుకోని అని చెప్తున్నావు. మరి కరెక్ట్ ఉంటారా పద్ధతి? చెప్తాను కదా. మరి నీళ్ళు ఇయ్యాలి అన్నాడు. ఇయ్యాలంటే అది వరకు ఏ ఆవుపడి పోయినా ఎటు పోయినా నీళ్ళే ఉన్నాయి. ఈయన వచ్చే కాడికి సుక్క నీళ్ళు ఇస్తారు, గారెంట్ ఇస్తాడు. ఆ చెరువు సక్కారండి తెలియదు. ఏం చెప్తారు రైతు? ఏం చెప్తుంది? ఏమి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల పట్ల స్వభావం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏం లేదు. చక్క నీళ్ళు తాగడం కరెంట్ చక్కగా రాదు, అడుగు పడిపోతే ఏం చక్కగా వస్తలేదు. అంత మంచి చేసిన కేసీఆర్ కూడా అయ్యో జనపాడు ఏం చేసారంటే ఒకసారి వస్తారట, మంచిగా చేస్తారట అని 2000 పెంచింది, 4000 ఇస్తాం, 3000 ఇస్తామని ఆశకే పోరాడారు. కానీ ఆయన చేసే పనులకే కాంగ్రెస్ ఏరేసేది, సామాన్యంగా ఏరేసేది. ఇవాళ 6 సంఖ్యలు చేది. టీఆర్ఎస్ 6 సంఖ్యలు ఎప్పుడైనా చేస్తారు. కానీ కాంగ్రెస్ ఏది ఎప్పుడైనా టీఆర్ఎస్ చేస్తారు. కానీ ఈ కాంగ్రెస్ ఇది టీడీపీ అంటారు, కానీ చేయలేదు. ఏది చేసినా మళ్ళీ టీఆర్ఎస్ రావాలి, అదే కావాలి. కానీ ఈ కాంగ్రెస్ ఏది కేసీఆర్ ఎందుకు రావాలి? మళ్ళా ఎందుకు రావాలంటే చేసే పనులకు అనుకుంటుంది. ఇప్పుడు ఆయన మనం అనుకోకుండా చీరలు కట్టం చేయడం ముసలి గీసిన ముసలికి 200 ఇచ్చే కదా వాళ్ళకి చెప్పి చేయాలి. దీన్ని 200 ఇస్తా, 500 ఇస్తా అలే. ఒక్కసారి 1000 ఇచ్చుడు, ఒకసారి మళ్ళీ 1000 ఇచ్చుడు. అదే 2000 నడిచింది. ఈయన ఏం చేసాడు? గెలిచాడు, నేను 4000 ఇస్తా, 3000 ఇస్తా అన్నాడు. కానీ ₹6 ఇచ్చులేదు, చేసులేదు. ఇప్పుడు ఇంకా ఓడిపోతాడు అనగా ఇక 4000 అంటాడు, 3000 అంటాడు. ఎందుకంటే నాకు మళ్ళీ ఓటు ఇస్తాం అని ఆశగా అంటాడు. కానీ ఆయన మొక్కలు వస్తూ పోయాడు. కేసీఆర్ మొత్తం అప్పు చేసి పోయినా చెప్తాడు. అప్పు లేదు, ఇప్పు లేదు, ఏం లేదు. ఆయన చేసాడు, ఎవరికి అప్పు లేకుండా చేసాడు. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అసలు రాడు. రాడు చెప్పుకుంటాడు చెప్పుకుంటాడు, మొత్తం చెప్పుకుంటాడు. కానీ రాడు, ఇక రాడు ఆయన. ఏమొచ్చినా మళ్ళీ టీఆర్ఎస్ వస్తే జనానికి అదైతే. ఎందుకు మీకు మంచిగా బోనస్ ఇస్తాడు, రుణమాఫీ ఆడొచ్చింది. ఈ రైతు బంధు 6000, 5000 స్వప్న ఎకరానికి స్వప్న ఆయన వేసాడు. కానీ ఒక్కడేసారి 5000 వేసాడు, ఒక్కడే ఎకరానికి. ఇబ్బందిగా ఎకరాలు ఉన్నాయి నీకు? నాకు 4 ఎకరాలు. అది ఒకటేసారి ఎప్పుడైనా పడ్డా? ఒక్కడే ఎకరానికి పట్టగట్లేదు. ఇక మళ్ళీ వేసుడు లేస్తే చేసేది ఏది. ఇక ఆయన మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే ఏమో ఎవరో మరి. మీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన మంచివాడు. ఇంకా ఎట్లా ఉంది ఆయన పనితీరు? కానీ ఆయన మంచిగా చేస్తాడు. ఏనున్నా ఆపద సాపద ఆదుకుంటాడు. కానీ దాకా ఆయనదే. ఇప్పుడు పల్ల రాజేశ్వర రెడ్డి మీ ఎమ్మెల్యే. మళ్ళీసారి ఎలక్షన్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10,000 ఇస్తాం ఓటు అంటే తీసుకుంటున్నారు. మోసం చేసిండు కదా ఇప్పుడు. ఇప్పుడు జనగాం జిల్లాలో గట్టి నాయకుడు అంటే ఎవరి పేరు చెప్తారా? చెప్తారు. మళ్ళీ గెలిపించుకుంటారా? మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేదంటే బీఆర్ఎస్ పార్టీ వస్తుందా? టీఆర్ఎస్ వస్తుంది. ఆయన రాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తా ఉంటాను. రాడు.